जगदम्ब विश्वपालिनी माता की जय। जगद्गुरु भारती तीर्थ महास्वामी भगवान की जय। जगद्गुरु विधुशेखर भारती महास्वामी भगवान की जय। सद्गुरु मदनानंद सरस्वती स्वामी भगवान की जय। धार्मिक आस्तिक महाशैलान मन संगारेड्डी जिल्लालो ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామం నందు ప్రతి వర్షానుసారం ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాంతర్గత సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మహాక్షేత్ర రాజమున శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ శుద్ధ ప్రతిపద గురువారం తేదీ 3-10-2024 నుండి ఆశ్వీజ శుద్ధ నవమి మహర్నవమి శుక్రవారం తేదీ 11-10-2024 వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఆ పరమేశ్వరి పరాదేవత దుర్గా భవానీ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఒక్కొక్క దివ్యమైనటువంటి యొక్క అలంకరణతో బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతకాలంలో శ్రీ సూక్త దుర్గా సూక్త పురస్సరంగా మహాభిషేక కార్యక్రమం, అర్చన, అమ్మవారి దివ్యమైనటువంటి యొక్క అలంకరణ, ఒకరోజు బాలా త్రిపుర సుందరిగా, ఒకరోజు మహాలక్ష్మిగా, ఒకరోజు మహాసరస్వతిగా, ఒకరోజు అర్ధనారీశ్వరిగా, ఇలా 9 రోజులు వివిధమైనటువంటి యొక్క చక్కటి అలంకరణతో ఆ భవానీ అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది. తరువాత ప్రతినిత్యం కూడా అమ్మవారికి మధ్యాహ్న కాలంలో చతుషష్ఠి ఉపచార పూజ, త్రికాలముల యందు అమ్మవారికి చక్కగా సశాస్త్రీయంగా అర్చన కొనసాగుతుంది. ఉదయం ప్రాతకాలమునందు మహాభిషేకము, ప్రాతకాల పూజ, అలంకరణము, తదుపరి మధ్యాహ్నం చతుషష్ఠి ఉపచార పూజ, ఉత్సవ పూజగా గర్భాలయంలో అర్చకులు భక్తులందరి చేత కూడా ఈ ఉత్సవ పూజ నిర్వహింపబడుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 వరకు ఉత్సవ పూజ నిర్వహింపబడుతుంది. తరువాత యాగశాలలో మొట్టమొదటి రోజు అమ్మవారి యొక్క అనుజ్ఞను పొంది, అమ్మవారి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొంది, అమ్మవారి యొక్క దివ్యమైన కరుణా కటాక్షం చేత, గురుచరణుల యొక్క ఆశీస్సుల చేత ఉత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. గురువందనం, మహాగణాధిపతి పూజనం, యాగశాల ప్రవేశం, నవరాత్రి ఉత్సవాంగమైనటువంటి యొక్క మంటప దేవత ఆవాహనం, కలశస్థాపనం, అంకురారోపణం, ఆచార్యాది ఋత్విగ్వర్ణనం, అగ్నిప్రతిష్ఠ, మొదటి రోజు గణపతి హవనం, రెండవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో మంటపదేవత హవనము, ప్రతినిత్యం కూడా పంచదశి మహామంత్రరాయము, నవారణ మంత్రరాజము హవన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇలా రోజు యాగశాల కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. తరువాత ఋత్విజులు నవచండి యాగాత్మకమైనటువంటి యొక్క సప్తశతి పారాయణాలను నిర్వహించడం, ప్రతి సంవత్సరం కూడా ఈ 9 రోజుల్లో ఉపదిష్టులైనటువంటి యొక్క ఋత్విజుల చేత అష్టోత్తర లలితా సహస్రనామ పారాయణాలు నిర్వహింపబడతాయి. అలాగే పండిత వరేణ్యులు, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు ధర్మపురి నివాసుల
వారిచే శ్రీమద్ దేవి భాగవతం వ్యాసప్రోక్తమైనటువంటిది సంపూర్ణంగా పారాయణం జరుగుతుంది. మధ్యాహ్నం ప్రతినిత్యం 12 గంటలకి అన్నపూజ, అన్నదాతల చేత సంకల్పం, అన్నప్రసాద వితరణం భక్తులకు 4:30-5 వరకు కొనసాగుతుంది. తిరిగి రాత్రికి మళ్ళీ అమ్మవారికి ఆవరణార్చనం, మహాపూజ కార్యక్రమం, 9 వరకు రాజోపచార పూజ, మంగళహారతులు, మంత్రపుష్పం, సువాసిని కుమారి పూజలు, తర్వాత 9:30 నుండి సంకీర్తన సేవ 12 గంట వరకు భక్తుల చేత నిర్వహింపబడుతుంది. పూజ అనంతరము, మహాపూజ అనంతరము అమ్మవారికి పల్లకి సేవ జరుగుతుంది. ఇలా ఉత్సవం కన్నుల పండుగ తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రారంభింపబడి రాత్రి 12-1 గంట వరకు త్రికాలములయందు చక్కటి అర్చన, భక్తులను తో సామూహిక కార్యక్రమాలు, అన్నదానము, సంకీర్తన సేవ ప్రతినిత్యము నిర్వహింపబడుతుంది. విశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో వచ్చేటువంటి యొక్క శుక్రవారం, మంగళవారం, తరువాత మళ్ళీ శుక్రవారం, ఇవి 3 విశేష దినాల కింద పరిగణింపబడుతూ ఈ సందర్భంలో ఈ రోజులలో 11 నుంచి 12 గంటలకు సువాసినులందరి చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అందుకని అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మను సేవించేటువంటి ఒక అవకాశం ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకొని ఆ విరాజమానమైనటువంటి యొక్క త్రిపుర సుందరి, జగదంబిక, సర్వాత్మిక, పరమేశ్వరి, దుర్గా భవాని యొక్క దివ్య సందర్శనాన్ని జరుపుకొని అమ్మ ప్రసాదాన్ని గ్రహించి భక్తులు ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో అందరూ కూడా పాల్గొనేట్టుగా సహృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడాను ఆహ్వానిస్తూ అమ్మ కృపకు పాత్రలు కావలసిందిగా సహృదయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉత్సవాదులలో ఆ స్థలమంతా కూడా జగన్మాత నడయాడుతుంది తన భక్తులను ఉద్ధరించడానికి. కాబట్టి మామూలు రోజులలో అవకాశాన్ని బట్టి దర్శిస్తూ ఉన్నప్పటికీ ఉత్సవాలలో అవశ్యంగా అమ్మను దర్శించడంలో విశేషం ఉంది. అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి సులభమైనటువంటి ఒక అవకాశం కనుక అశ్రద్ధ చేయకుండా అవకాశాన్ని కల్పించుకొని ఇటువంటి అమ్మ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అమ్మను దర్శించడం, అమ్మ మహాప్రసాదాన్ని స్వీకరించి భక్తితో అమ్మను సేవించేటువంటి యొక్క ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరితో పునః మనవి చేస్తూ ఉన్నాను. మహర్నవమి నాడు అమ్మవారి క్షేత్రరాజంలో నవచండీ యాగము, బలిప్రదానము, పూర్ణాహుతి జరుగుతుంది. విజయదశమి రోజు నాడు రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకరణతో సుశోభితమై భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అమ్మవారు. రాత్రికి 7 గంటలకు అమ్మవారి యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల 50 మంది జగన్మాత భక్తులెల్లరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఉత్సవాన్ని దిగ్విజయపరిచి అమ్మ దర్శనాన్ని జరుపుకొని ఆ మనోహరమైనటువంటి యొక్క దివ్య దర్శనం కన్నుల పండుగ అక్కడి నుంచి ఇంకా ఎంతసేపు అయినా తల్లిని చూడాలనేటువంటి యొక్క స్థితిలో వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి వచ్చి అమ్మ ప్రసాదాన్ని గ్రహిస్తారు. అందువల్ల ఇంకా తెలియని వాళ్ళు ఈ విషయము తెలుసుకొని అందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మ కృపను పొందాలి అనేటువంటి యొక్క ప్రేమతో మీ అందరినీ పునః సహృదయంగా మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ యొక్క శ్రేయస్సును మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం.
जगदम्ब विश्वपालिनी माता की जय। सद्गुरु मदनानंद सरस्वती स्वामी भगवान की जय।